కొన్ని ఇంటర్వ్యూలు జాగ్రత్తగా చేయాలి, లేకపోతే వాళ్ళు మన మీదకి ఎక్కేస్తారు. నిన్న చూసాం కదా టీజర్ చూసిన తర్వాత మనకు అర్థమైపోవాలి ఏమాత్రం తేడా కొట్టిందా. పంచులు సంచుల్లో ఉన్నాయి, ఆల్రెడీ మీమ్స్ ఉన్నాయి మన మీద, అంతా రెడీగా ఉన్నారు. జాగ్రత్తగా క్వైట్గా వెళ్ళకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ కసిరెడ్డి గారు రెడీగా ఉన్నాడు, ఎప్పుడే చేద్దాం మన మీద. అది ఎక్స్ మిలిటరీనా మామూలు మిలిటరీనా సార్? అది ఒక హఠాత్ పరిణామం అండి. చూశారు కదా, ఇది ఇలాగే ఉంటుంది. సూపర్. నిన్న టీజర్ అయితే చూసాము, చాలా బాగుంది, చాలా ప్రామిసింగ్ ఉంది. ఈ మధ్యన జెన్జీ కిడ్స్ అంటామా లేకపోతే న్యూ ఏజ్ రైటింగ్ అంటామా ఏంటో అర్థం అవ్వట్లేదు. ఈ ఏజ్ గ్రూప్కి సరిపడా అయితే చాలా బాగుంది. మరి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, మా తరం వాళ్ళు, మా జనరేషన్ వాళ్ళు ఎలా చూస్తారేంటో. డైరెక్టర్ గారు యూనిట్ మొత్తం అయితే ఉన్నారు మనతో పాటు రెడీగా. ఫస్ట్ డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. సార్, నిన్న మాట్లాడుతూ న్యూ ఏజ్ గ్రూప్ రైటింగ్ అన్నారు, జెన్జీ కిడ్స్కి కనెక్ట్ అవుతుంది అంటున్నారు. మేము జెన్జీ కాదు, మరి వాళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యేది సార్? న్యూ ఏజ్ సినిమా కూడా ఓకే, అంటే రూటెడ్ మూవీ అండి ఇది. మన డిఎన్ఏలో చూసిన కామెడీ అండి. దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయాలని చేసిన ప్రయత్నం అండి ఇది. సో అందరికీ, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరికీ నచ్చుతుందండి. ఓకే సార్. ఎవరు పాపిరెడ్డి ఏంటి, పాపిరెడ్డి గుర్రం పాపిరెడ్డి అంటే అంత ఇది బయోపిక్ అంటారు కొంతమంది, లేకపోతే రకరకాలుగా వచ్చేస్తుంది. అసలు ఎవరు పొలిటీషియన్ పేరా లేకపోతే దొంగ పేరా ఎవరు? లేదు, ఒక చిన్న ఊర్లో ఒక క్యారెక్టర్ పేరు, లైక్ అదే గుర్రం ఈజ్ ఇంటి నేమ్, పాపిరెడ్డి నా పేరు అన్నమాట. ఏం చేస్తారు గుర్రం పాపిరెడ్డి? మామూలుగా ఊర్లో ఖాళీగా ఉంటాడా లేకపోతే మీ ఇద్దరికిను వంశీకిను అనవసరంగా చెప్పేసినట్టున్నారు నేను. లేదు, అంటే ఊరంటే అదే ప్రతి ఒక్కళ్ళు అందరూ ఊరు నుంచి వస్తాం కదా, అట్లా వాడొక దొంగతనం చేయాలనుకుంటాడు, కాన్ చేయాలనుకుంటాడు. అది ఒక ఇంటెలిజెంట్ ఫెలోస్ నలుగురితో కలిసి ఎలా చేశాడు అన్నది. ఇంటెలిజెంట్ కాని వాళ్ళతో ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్. ఓకే. ఫరియా ఎక్కడ కనెక్ట్ అవుతుంది మీకు? ఒక హాస్పిటల్లో స్టోరీ చెప్పేస్తూనే ఉంది. ఏం చెప్పరు మీరు? నర్స్ కాబట్టి. మీరు నర్సు, ఆయన ఎందుకు వస్తాడు హాస్పిటల్కి? సూపర్. ఫరియా, బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు. లేడీస్కి అయితే హీరోయిన్స్కి కానీ గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కామెడీ బాగా పండించేవాళ్ళు మన తెలుగులో చూసాం. హీరోయిన్స్ కామెడీ చేయడం చాలా రేర్ కేసెస్, ఎవరో ఒకరో ఇద్దరు. అటువంటిది నాకు బ్యాక్ టు బ్యాక్ మీకు మంచి మత్తు వదలరా కానీ, తర్వాత జాతిరత్నాలు కానీ, తర్వాత ఈ సినిమా కానీ, మధ్యలో సినిమాలు కానీ, మీకు బ్యాక్ టు బ్యాక్ కామెడీ వస్తుంది. అది అసలు ఆ లేడీస్ కామెడీ పండించడమే గ్రేట్. ఎలా అనిపిస్తుంది మీకు? కాన్షియస్ డెసిజన్ అండి ఇది. ఐ థింక్ నాకు ఈ కేటగిరీ ఇష్టం, ఆ ఆడియన్స్ కూడా నచ్చుతుంది నేను ఇది చేస్తే. సో ఐ థింక్ ఒక డిమాండ్ ఉన్నప్పుడు సప్లై చేయడం మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. అండ్ పర్సనల్గా చెప్పాలంటే నాకు కూడా కామెడీ ఫిల్మ్స్ చాలా ఇష్టం. నా పర్సనాలిటీ కూడా అలానే ఉంటుంది. లైక్ ఆల్వేస్ లైట్ హార్టెడ్గా ఉండాలి, ఫన్ క్రియేట్ చేయాలని ఉంది. సో ఐ థింక్ అక్కడ ఏమైనా కనెక్షన్ ఉంది. ఓకే, మీరు అట్లా ఆ జానర్కి ఫిక్స్ అయిపోతే కొన్ని సినిమాలు రావు కదా, మీరు కొన్ని జానర్స్ ఫిక్స్ అయిపోతారు. కామెడీ ఫిక్స్ అని కాదు, అది ఇష్టం అని చెప్తున్నాను, అది వర్క్ అవుతుంది అని చెప్తున్నాను. అది వర్కౌట్ అవుతుంది. అన్ని జానర్స్ చేయొచ్చు అండి నేను. ఐఎమ్ వర్సటైల్ యాక్టర్. సూపర్. సింగర్ కూడా తర్వాత పడుతుంది. వంశీ, ఈ మధ్యన నీ పేరు బాగా కనపడుతుంది, సౌండ్ బాగా చేస్తున్నావు. శుభంలో అయితే మామూలుగా ఉండదు కదా, యాంటీనాల గురించి వాటి గురించి ఓ రేంజ్లో ఉంటుంది. తర్వాత సినిమాలు కానీ ఇప్పుడు కానీ ఈ సినిమాలో కానీ మీ ఇద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో నీ క్యారెక్టర్? ఏంటి ఇంత పాజ్ ఇచ్చాడు ఏంటి సార్? చిలిపి అండి నా క్యారెక్టర్ పేరు. చిలిపా? చిలిపి నాకు బాగా. సరే, ఏంటి నిజమేనిది? చిలిపేనా? కామాంధుడు అండి సినిమాలో మెన్షన్ చేసి. ఓకే, అట్లనే ఉంటుంది, చిలిపిగా ఉంటుంది క్యారెక్టర్. కొంచెం అమ్మాయిలంటే ఇష్టం వాడికి. ఏం చేస్తావు వంశీ జనరల్ లైఫ్లో? వద్దులే, సినిమాలో చెప్పు. సినిమాలో ఏం చేస్తుంటా అంటే సౌదామిని గోకుతుంటా. పాపం సౌదామిని మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు సౌదామినికి ఎన్ని బాధలు ఉంటాయి దానిపైన ఇది కూడా. సూపర్. సార్ చెప్పండి. అక్కడ మీకు ఆయిలో ఒకడు తగులుతాడు ముసలోడు,
బిట్లు వేపించరా ఎంత మీమ్స్ మామూలుగా ఉండవు మీమ్స్ అవి. ఇప్పటికీ కూడా చాలా గట్టి. తర్వాత ఈ సినిమాలో కూడా అక్కడ ఏం రాశారా, పెద్దలకు మాత్రం అంటే నువ్వు వృద్ధుడు వారు. ఏం పేలింది, మామూలుగా పేలేదు. ఏదండి? ఇందా మీ డైలాగ్ ఒకటి ఉంది, అక్కడ ఏం రాశారు? అవునండి అవునండి చాలా ఆ డైలాగు చాలా పేలింది అంటున్నారు. అవునండి చాలా గట్టిగా వెళ్ళింది అది. పెక్యులర్గా కసిరెడ్డి అంటే పెక్యులర్ డైలాగ్ డెలివరీ ఉంటుంది కదా, మాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి క్యారెక్టర్స్ పడుతుంది. ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? ఇది కూడా మీకు చాలా కొత్తగా ఉంటుందండి ఎక్స్పీరియన్స్ అంతా కూడా. నా క్యారెక్టర్ ఏజ్ పరంగా ఉన్నాయి, యాక్టింగ్ పరంగా ఉన్నాయి, కొంచెం మెచ్యూరిటీ ఉందనుకుని లేకుండా యాక్ట్ చేసే క్యారెక్టర్. ఓకే ఓకే. కొత్త కసిరెడ్డిని చూస్తాను. కొత్త కసిరెడ్డి చూస్తారు. ఏంటి మీకు సంగీతానికి ఉన్న లింక్ ఏంటి నిజ జీవితంలో ఈ సినిమాలో? డిప్లొమా ఇన్ మ్యూజిక్ అండి ఏయులో, వోకల్స్. నేను యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చి ఆర్టిస్ట్ అయ్యా, మా ఫ్రెండ్ డైరెక్టర్ అవడం వల్ల. ఇది చాలా మందికి తెలియని కోణం ఇది కసిరెడ్డి. ఎందుకు మళ్ళీ ఆ మ్యూజిక్లోకి వెళ్ళరా ఇంకా? అంటే ఇంక అంత గ్యాప్ రాలేదండి ఇంకా. అంటే రాజావర్రాణి గారి తర్వాత నాకు ఆ గ్యాప్ రాలేదు. ఎప్పుడు చేయాలని కానీ ఏమన్నా సినిమా కొరకు చేయాలని కానీ ఏం లేదు? ఎందుకంటే బాగానే వెళ్తుంది కదా. ఖాళీ ఉండలేదు? ఖాళీ లేదండి. ఖాళీ ఉండరు కూడా ఫ్యూచర్లో కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్. నరేష్, చాలా బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వస్తున్నావు. నాకు తెలిసి ఇది హైపర్గా ఉండదు ట్రైలర్ చూస్తే. ఒక్కరు కాదు, ఒక్కరు మేనేజ్ చేయడమే కష్టం. ఇక్కడ సినిమా నిండా బాంబులు, ఆటం బాంబులు ఉన్నట్టు ఉన్నారు. ఒకరు కట్ చేస్తే ఒకరు, ఒకరు కట్ చేస్తే ఒకరు. తమిళ్, తెలుగు మీరంతా ఉన్నారు. ఎవడు కూడా వాడితే ఉంది ఈవీ గారి ఆ టైప్లో ఉంది. బట్ ఇదైతే డార్క్ కామెడీ. కానీ బట్ అందరితో మేనేజ్ చేయటం, కామెడీ చేయటం చాలా కష్టం. ఉన్నట్లో చేయటమే కష్టం. కామెడీ ఎలా ఉంది? ఒక్కరి తర్వాత వీళ్ళ టైమింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఒక్కొక్కరి గురించి చెప్తే ఏం చెప్తాం? లైక్ ఎలా ఉంది అంటే ఆల్ ఆర్ గుడ్ యాక్టర్స్ అండి. లైక్ కాంబినేషన్ వాట్ వీ డిడ్, ఎవ్రీ వన్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్, కంఫర్టబుల్. ఇప్పుడు ఏం చేయాలనుకున్నా కానీ అందరం కలిసి కూర్చుని డిస్కస్ చేసి ఈ టైమింగ్ ఎలా ఉంటుంది, ఈ డైలాగ్ ఎలా ఉంటుంది, వంశీ కానీ, కసిరెడ్డి కానీ, ఫరియా కానీ. సో వీ ఆల్ సిట్ అండ్ డిస్కస్ టుగెదర్ ఏది వర్కౌట్ అవుతుంది సీన్కి. మురళీ గారిని అడిగి కరెక్ట్గా సార్ అడగలేదండి. సరే నవ్వుతుంది, అయ్యి నవ్వుతున్నారండి మురళి గారు. సార్ వీళ్ళు ఎలా మేనేజ్ చేశారు మీరు? వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ కదా. డబ్బులు ఇచ్చారు. సరే సీన్ చెప్తే వాళ్ళు మీ ట్యూన్లో మీ మీటర్లో ఉంటారా, మీ మీటర్ దాటి వెళ్ళిపోతారు? ఫస్ట్ ఎవ్రీవన్ త్రో ద ఐడియాస్ అండి. తర్వాత నాకేం కావాలో క్లారిటీ ఉంటుందండి. దాంట్లోకి తీసుకొచ్చేసి దెన్ ఎవ్రీవన్ ఇంప్రూవైజ్ అండ్ ఇట్స్ ఏ క్రియేటివ్ ఫీల్డ్ అండి. ఇట్స్ టీమ్ వర్క్ అని నమ్ముతాను నేను. సో అలా వీ గాట్ ద బెస్ట్ అవుట్పుట్ ఫ్రమ్ ఆల్ ద ఆర్టిస్ట్లు అండి. అండ్ ఎవ్రీవన్ కాంట్రిబ్యూటెడ్ టు ఎవ్రీ సీన్ అండి. సో ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. సార్ ఈ ట్రైలర్ కట్లు చాలా బాగుంటాయి సార్. డార్క్ కామెడీ ట్రైలర్ కట్, మీ టీజర్ కట్ కానీ ట్రైలర్ కట్ కానీ చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి సినిమాలోకి వెళ్ళేటప్పుడు కొన్ని సినిమాలు ఊహించినంత ఉండవు. ఎందుకంటే చాలా షార్ప్గా సినిమాలో చాలా కంటెంట్ మొత్తం దాచి మంచి బెటర్ షార్ట్స్న టీజర్ ట్రైలర్ కట్ చేస్తాం. మనం ఊహించి వెళ్తే అక్కడ అది ఉండదు. ఎట్లా ఉండబోతుంది అట్లాగే? సార్ మీ టీజర్లో చూసింది, ట్రైలర్ చూసింది షార్ట్సే సార్. ఇందులో అలాంటి సీన్స్ ఉన్నాయి. సీన్స్ని ఒక 4-5 minutes ఒక సెట్ పీస్, కసిరెడ్డి గారి మీద ఒక 15 minutes సెట్ పీస్ ఉంటుంది సార్. లేరస్ అసలు. సో అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి సినిమాలో. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ గుడ్ పార్ట్స్. సో అది రైడ్ అనేది జర్నీ అనేది చాలా బాగుంటుందండి. సరే ఒక క్యారెక్టర్ను ఎక్కడో చోట రాసుకోవచ్చు, 2 క్యారెక్టర్ రాసుకోవచ్చు. ఇంతమందికి క్యారెక్టర్ రాసి ఎంతమందికి కామెడీ రైట్? ఎక్కడో నిజ జీవితంలో ఎక్కడో కసిరెడ్డి గారిది కానీ లేకపోతే నరేష్ది కానీ ఎక్కడో చోట ఇన్స్పైర్ అయిన కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. జీవన్ గారిది కానీ ఎక్కడ తీయండి సార్, బయటికి తీయండి. 5 ఎవరు ఈ క్యారెక్టర్లో ఉన్న వాళ్ళు ఎవరు? వంశీది నిజ జీవితంలో ఏం లేదండి. ఫిక్షనలేనా? లేదు, ఇది వంశీ క్యారెక్టర్ డైరెక్టర్ గారిదండి. మీ పేరే చిలిపి. ఏ సార్ మీరు చిలిపా? బేసిక్ ఐడియా వచ్చేసి పూర్వ ప్రజ్ఞ రైటర్ అండి. అది నాకు బాగా నచ్చిన తర్వాత వీ కొలాబరేటెడ్ అండ్ వీ డెవలప్డ్. సో నాకున్న వరల్డ్ సినిమా నాలెడ్జ్, తను చూసిన లైఫ్, మేము చదివిన కొన్ని ఆర్టికల్స్, ఇందులో చాలా మటుకు హిస్టరీ రిలేటెడ్ ఉంటుంది, విచ్ ఈస్ అ ఫ్యాక్ట్. దాన్ని మన త్రిబుల్ ఆర్ లాగా కొద్ది ఫిక్షనైజ్ చేసి చెప్పాలని ట్రై చేసామండి. సో వెరీ మచ్ రూటెడ్ ఇన్ తెలుగు కల్చర్ అండి. సో ఆ కథనే తీసుకెళ్ళి మమ్మల్ని సార్ కథ ఇట్ విల్ టేక్ అస్.
వెదర్ ఫర్ ఆర్టిస్ట్ ఆర్ క్యారెక్టర్స్ వాట్ ఇట్ టేక్స్ అస్ అండి. చెప్తుంది కథ చెప్తుంది. సార్ ఇది చెప్పండి మా పేరు ఇన్స్పైర్ అయినవి. ఎవరు సార్? ఎవరు లేరు ఉండే కదా సార్ 5 names చెప్తున్నారు కదా పొద్దున్న నుంచి. అదే క్యారెక్టర్ డిజైన్ అవడానికి దీనికి మూలం ఏంటంటే, సో బేసిక్లీ ఇక్కడ నుంచి పుట్టిందంటే, థ్యాంక్స్ నరేష్. సో కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్య అరిషద్ వర్గం ఉన్నాయి కదండి, అందులో నుంచి వచ్చిన క్యారెక్టర్స్ అండి ఇవి. సో కామ వచ్చేసి మన వంశీ అండి, చిలిపి పేరు. చిలిపి అతనిలో కామందని ఎలా చూశారు సార్ మీరు? సర్ప్రైజ్ అంటున్నా. క్రోధ వచ్చేసి కసిరెడ్డి గారు మిలిటరీ, మోహ వచ్చేసి సౌదామిని టెంప్ట్రెస్, ఓకే. మద వచ్చేసి మన గుర్రం పాపిరెడ్డి గారు, అండ్ మాస్చర్య వచ్చేసి లోబా వచ్చేసి గొయ్యి జీవన్ గారు, మాస్టర్ వచ్చేసి విలన్స్ అండి. సో వీళ్ళందరి మధ్యలో జరిగే పోరాటమే ఈ మూవీ. చాలా కాంప్లికేటెడ్ స్క్రిప్టే. ఇది ఎక్కడ మేము పైన చెప్పట్లేదండి, మీరు ఒక డీప్గా మెటఫరికల్ వెళ్ళి చూస్తే తప్ప మీకు తెలియదు. బట్ ఒక పునాది మాత్రం అక్కడ నుంచి వచ్చిందండి, అక్కడ నుంచి డిజైన్ చేసిన క్యారెక్టర్స్ అండి. హరి అని రీసెంట్గా ఒక సినిమా వచ్చింది ఇదే కాన్సెప్ట్. అవునవును కదా, అది డిఫరెంట్ ఫ్యాక్టర్. అవును తెలుసండి. నరేష్, 1950 రాయలసీమలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఏంటది? ఏదో తెలుగు వాడు మాట్లాడేది ఏంటది ఒకసారి చెప్పు. మనోడు వంశీకి అర్థం అవ్వదు. 16వ శతాబ్దంలో అనుకుంటా. 16వ శతాబ్దం సార్, ఏంటది సార్? అదే సార్ యాక్చువల్ కదా, అదే కదా, అదే కదా యాక్చువల్గా మూవీ మెయిన్ ప్లాట్ అది. చెప్పకూడదు, 19 చూడాలి. సూపర్. మీరు నిన్నటి నుంచి చెప్తున్నారు అవతార్ మీద వేసేస్తున్నా ఈజీ, నాట్ ఈజీ థింగ్ అవతార్ మీద వేసేయటం అంటే. ఏదో మీరే అన్నారు, మీరే చెప్పారు, ఆ ఫ్లోలో అనేస్తున్నారు. ప్రొడ్యూసర్ గారు చెప్పుంటారు సార్ ఫ్లోలో అనేస్తారు, కానీ అది ఏం ఈజీ ఏం కాదు. 19 మీకు 19 సినిమాలు రెడీగా ఉన్నాయి, అక్కడ 12 వస్తుంది. ఈ 12 బ్యాచ్ మీ 19 మీద పడతాయి వచ్చి. నాట్ ఈజీ థింగ్, ఎందుకంటే మీ కంటెంట్ బాగుంది, ట్రైలర్ కట్ బాగుంది, టీజర్ కట్ బాగుంది. మామూలుగా మీకు ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయ్యే ఫిల్మ్స్ లో ట్రైలర్స్ అన్ని చూసారా సార్? చూశాను. విచ్ ఇస్ ద బెస్ట్ వన్? ఏదండి మామూలుగా ఏది? ఇది మాగా పర్యా గారు మీరే కాపాడాలని. అదే జనరల్ గా ఎప్పుడు సార్? 12th అదే 19th వస్తుంది కదా, 19th చాలా ఫిల్మ్స్ వస్తాయి అన్నారు కదా. ఏమేమి వస్తున్నాయి నాకు అడుగుతున్నారు. 19th చాలా సినిమాలు వస్తున్నాయి కదా, చాలా వస్తున్నాయి కదా. ఆ సినిమాల్లో మీకు నచ్చిన ట్రైలర్ ఏది, టీజర్ ఏది? మీరు అప్పుడు అలాగ ఉండండి, మీకు 19వ తారీఖు కదా, 19 సినిమాలు వస్తాయి, పేర్లు కూడా గుర్తుండవు. ఓకే అసలు అట్లా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అఖండ 12th రిలీజ్ అయితే ఈ బ్యాచ్ మీకే వస్తాయి, మీకు లాటరీ అది. రెడీగా ఉండాలి మీరు. సార్ నరేష్లో మీరు కామెడీ యాంగిల్ ఎలా చూసారు? అతను చాలా హంబుల్గా, రిజర్వ్డ్గా, సింపుల్గా. ఇందులో ఎవరు కామెడీ క్యారెక్టర్ కాదండి. కామెడీ కదా, అంటే కామెడీ క్యారెక్టర్ కాదంటే ఇన్ సెన్స్ సిచ్యువేషన్ కామెడీ, ఇది స్లాప్స్టిక్ కదా, అంటే కావాలని ఎవరు కామెడీ చేయరు. వాళ్ళు ద ప్రాసెస్ విచ్ దే గో త్రూ, వాళ్ళు పడే కష్టాలను బట్టి మనకు నవ్వు రావాలి తప్ప వాళ్ళు ఏదో ఎక్కిరి చేష్టలు చేసుకుంటూ స్లాప్స్టిక్ అస్సలు కాదండి. ఏ క్యారెక్టర్ అలా చేయరు. సో ఒక కసిరెడ్డి గారు ఒక సిచ్యువేషన్ ఎదుర్కొంటారు, వాళ్ళు కసిరెడ్డి గారిని ఆ మిలిటరీ క్యారెక్టర్ బయటికి ఎలా పడదీయాలని చెప్పి వీళ్ళు చదవదా ట్రై చేస్తుంటారు. అప్పుడు బిట్టే కామెడీ, చిలిపి చేసే పనులు, స్వతహాగా తను క్యారెక్టర్ ద్వారా చేసే పనులు అవి చెప్పి, సౌదాన్ని చేసే ఇన్నోసెన్స్ స్టూపిడ్ థింగ్స్, దాంతో కామెడీ. తను ఇంటెలిజెంట్ అనుకొని చేసే కొన్ని సిల్లీ థింగ్స్, అదే అలా అనుకుంటాను సార్ అంతే. అలా దాని నుంచి సిచ్యువేషన్ కామెడీ అండి ఇది. సో సార్ వంశీ 2 పాయింట్లు చెప్పు నాకు. నీ క్యారెక్టర్ గురించి ఏం అడగలేకపోతుందండి. 2 చిలిపి పనులు చెప్పు. ఆడు కూడా ఆగలేకపోతున్నాడు టైం, అదే ఆయన అడగలేకపోతున్నాడు, నేను ఆగలేకపోతున్నాను. 2 సీన్లు చెప్పమంటారు. 2 సీన్లో నీకు మీ స్టోరీ రివీల్ కాకుండా చెప్తాను. కమాన్. సో ఓపెన్ చేస్తే అడి చూసి చెప్పు నాకు. అది డైరెక్ట్ 19th రోజు చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. 19th అక్కడే చూడాలి, ఓపెన్ చేసి 19th వెళ్ళాలి. 19th ఓపెన్ చేయాలి. నీది కాదు, నీ స్టోరీ చెప్పినా కూడా స్టోరీ రివీల్ అవుతుందా? నా అర్థం కాదు. నీ పాయింట్స్ చెప్పినా కూడా, నీ సీన్స్ కొన్ని చెప్పినా కూడా స్టోరీ రివీల్ అవుతుందా? స్టోరీ అంటే ఏంటి సార్? చెప్పు, నువ్వే చెప్పు. ఆ సినిమాలో ఉన్న ప్రతి విషయం స్టోరీయే కదా. అన్నీ కరెక్ట్ అవగా, అన్నీ కొంచెం అది చెప్తే మెయిన్ స్టోరీ మెయిన్ స్టోరీ కాదు. నేను అనేది ఏంటంటే, ఒక సినిమా ఒక ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటుంది కదా, ఆ ఎఫెక్ట్ ప్రతి సీన్ ఇస్తుంది, ప్రతి క్యారెక్టర్ ఇస్తుంది, ప్రతి డైలాగ్ ఇస్తుంది, ఒక ఓవరాల్ ఎఫెక్ట్. అది ఏది చెప్పినా ఓవరాల్ ఎఫెక్ట్ రాకుండా వెళ్ళిపోతుంది.
సో అది 19th రోజు చూస్తాను. బాగానే చెప్పారు సార్ మీరు, బాగా సెట్ చేశారు ఇలా చెప్పనని చెప్తారు సెట్ చేసుకున్నాడు. సెట్ చేసుకోరు అన్నా. మీరన్నా చెప్పండి అన్న, ఏంటి పరిస్థితి, మిమ్మల్ని ఎట్లా మోసం చేశాడు హీరో? మోసం చేశారు. నన్ను అతి తెలివి గల వాళ్ళని ఎలా మోసం చేశాడు? అక్కడ అసలు ఎవడో మోసం చేయరండి అందులో ఉన్న క్యారెక్టర్ ఏది కూడా మోసం చేయదు, ఏది కూడా మోసపోదు. మెయిన్ గుర్రం బట్ వాళ్ళకి ఏం జరుగుతుందని వాళ్ళ చుట్టూ వాళ్ళకే తెలియదు. వాళ్ళకే తెలియకుండా క్యారెక్టర్ అంటే ఆడియన్స్ నవ్వుతూ ఉంటారు, క్రేజీని అవుతారు, క్రేజీగా క్రేజీని అవుతారు. మీకు సూపర్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మేము అవతార మీద వస్తున్నాం అంటేనే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మీరు అర్థం చేసుకోవాలి. అవునవును సూపర్. హాలీవుడ్ అవతార్ ఒక ఫ్రాంచైజ్, ఒక బ్రాండ్, దాన్ని ఎవరు కాదనలేరు, దాన్ని ఎవరు ప్రూవ్ అయినారు. మన తెలుగు సినిమా ఒకటి, మనకున్న స్పేస్ మనకుందండి. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు అవుతారు వెళ్ళండి, మా ఇంట్లోనే ఎవరు వెళ్ళరు అవుతారు. ఈవెన్ దో వి కమ్ ఫ్రమ్ వాట్ జంజీ ఫ్యామిలీ అయినా ఎవరు వెళ్ళరండి. సో అలా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. మనం అనుకుంటున్నాం ఇదంతా మీడియా హైప్, ప్రతి ఒక్కరు అవుతారు వెళ్తారు అనుకుంటున్నారు. ఐ డోంట్ థింక్ సో అండి. మన సినిమాకుండే హైప్, మన తెలుగుతనానికి ఉండే ఇంపార్టెన్స్ ఉంటుందండి. నేను అనేది ఏం లేదు సార్, కంటెంట్ బాగున్నప్పుడు దాని మధ్యన ఏంటో ఎందుకని తప్ప కంటెంట్ బాగుంది. టీజర్ ట్రైలర్ చాలా బాగుంది. ఇప్పుడు ఎలా ఉంది సార్, మీరు ఎంత ప్రమోషన్ చేసినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మార్నింగ్ షో మ్యాట్నీ లోపల బెస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆర్ అవుట్ ఆఫ్ థియేటర్స్ బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ కంటెంట్ ఆర్ హ్యావింగ్ కంటెంట్ బట్టి ఫస్ట్ షో, సెకండ్ షో, నెక్స్ట్ డే స్క్రీన్స్ పెరగడలా ఉంటుంది సార్. దట్స్ హౌ ద ఇండస్ట్రీ ఈస్ వర్కింగ్ నౌ. సార్ ఇటువంటి సినిమాలు అంటే సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏంటి ఇదంతా ఈ కంటెంట్ అంతా అవతారం మీద వేస్తున్నారు. లెట్స్ అవతార్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ జనరేట్ లాస్, వీఆర్ గోయింగ్ టు జనరేట్ లాస్. ఓకే, అవతార్ ఈస్ నాట్ గోయింగ్ టు జనరేట్. అవతారం బాగాలేకపోతే నవ్వుతారు, మనది బాగుంటే నవ్వుతారు. సార్ వీళ్ళ సీన్లు ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది? మీరు సీన్ చెప్పిన తర్వాత క్రేజీ ఉంటుంది, వెరీ క్రేజీ కొలాబ్. లవ్ వర్కింగ్ విత్ దిస్. నిన్న ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పానండి, నేను దిస్ ఇస్ మై సెకండ్ మూవీ. ఆ వర్క్ విల్ మూవ్ చేశాను, పెద్ద పెద్ద స్టార్స్తో చేశాను. మోస్ట్ అన్సెల్ఫిష్ యాక్టర్స్ అండి అసలు. అంటే ఎలా అంటే కంప్లీట్లీ సెక్యూర్డ్ యాక్టర్స్. ఇండస్ట్రీలో క్రియేటివ్ వాళ్ళు చూస్తుంటారు కదా, బీయింగ్ ఏడీ డైరెక్టర్గా చాలా సెక్యూరిటీ, అంటే ఏదో అంటే నాకు స్పేస్ పోతుంది నాకు. బట్ దీస్ బంచ్ ఆఫ్ యాక్టర్స్ ఇంక్లూడింగ్ జీవన్ గారు ఇట్స్ లైక్ మోస్ట్ యునో what do you say, secured actors అండి. సో దాట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ దెమ్. అండ్ ప్రతి సీన్ ఇంప్రూవ్ చేయండి. కొన్నిసార్లు కసిరెడ్డి గారి డైలాగు వంశీ గారు తీసుకుంటారు, వంశీ గారికి ఇస్తారు కసిరెడ్డి గారు. కొన్నిసార్లు వంశీ గారు కసిరెడ్డి గారికి ఇస్తారు, నాకు వస్తుంది కరెక్ట్ నీ టైం. అదే క్యారెక్టర్తో అలా ట్రావెల్ అయ్యారు వాళ్ళు. ఓకే. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వి డిడ్ అండి, ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్, నరేష్ గారు కానీ, ఫరియా కానీ, జీవన్ గారు కానీ. అండ్ దట్ ఈస్ హౌ వీ మేడ్ సచ్ అ గ్రేట్ కంటెంట్ అండి. ఫరియా, ఇంతమంది గ్యాంగ్ ఉన్నప్పుడు హీరోయిన్ కాంట్రిబ్యూషన్, హీరోయిన్ క్యారెక్టర్ కొంచెమే ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది ఈ సినిమాలో నీ క్యారెక్టర్? అలా లేదండి, థ్యాంక్ఫుల్లీ అలా ఈ సినిమాలో ఉండదు. షోల్డర్ టు షోల్డర్ వాక్ చేశాను అన్ని సీన్స్లో. ఇన్ఫ్యాక్ట్ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ డైలాగ్స్ కూడా చేస్తారు. సో నేను అంటే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఆ స్టోరీలో కూడా వెయిటేజ్ ఇచ్చారని నరేషన్ నుంచి నోటీస్ చేశాను. సో ఐ థింక్ దట్ మేడ్ ద డిఫరెన్స్ ఫర్ మీ టు సెలెక్ట్ దిస్ ఫిల్మ్. ఫైటింగ్స్ ఉంటాయా మీకు దీన్ని? కొన్ని ఉంటాయి, ఫైటింగ్తో పాటు డాన్స్ కూడా చేసేస్తాం ట్రైలర్లో చూస్తాం. వంశీనైనా కొట్టేది ఇద్దరం కలిసి కొడతాం. ఇద్దరు కలిసి ఏంటి సార్ ఎక్కడ అర్థం అవ్వట్లేదు, ఎక్కడి నుంచి ఎట్లా అవుతామో వర్కౌట్ అవ్వట్లేదు. నరేష్ నువ్వన్నా చెప్పాలి సార్. మీరు 19th ఫ్రీ లేరా? చూసారా నా మీద వేస్తారా కసిరెడ్డి ఏం సార్ ఇది? చెప్పేసి సూపర్ సార్. చెప్పండి మీరైనా చెప్పండి సార్. అంటే ఏం కావాలో చెప్పండి, నేను చెప్తా క్లియర్గా. ఓకే, హీరో మిమ్మల్ని ఎందుకు వాడతాడు చెప్పండి, అది చెప్పండి. హీరో నన్ను ఎక్కడ లేదు చెప్తాం, అందులో తప్పే ఉంది. అంటే మనం ఇప్పుడు మా బాగున్నాయి శ్రీశైలం ఎందుకు తీసుకెళ్తాడు చెప్పండి. అందులో ఉంది కదండి మీకు, మళ్ళీ ఏం చెప్పింది. శ్రీశైలం దేనికి వెళ్తాండి? దర్శనం కోసం. మధ్యలో వచ్చేటప్పుడు ఆకులు అలంలో కొనుక్కొని తెచ్చుకుంటాం, దేవుని దర్శనం చేసుకుని ప్రశాంతంగా అన్ని కొనుక్కొని తెచ్చుకుంటాం, దానికోసం వెళ్తాం. కాకపోతే అక్కడ అనుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, అక్కడి నుంచి సినిమా మొత్తం కథ మారిపోతుంది. ఓకే,
అదండి కదండి. ఓకే సూపర్. ఓవరాల్గా అయితే ఎంజాయ్ చేశారు. సార్ కొంతమంది డైరెక్టర్లు ఆన్ పేపర్ బాగా రాసుకుంటారు, తర్వాత అక్కడ సీన్ దగ్గరికి వచ్చేటప్పటికి చెప్పేటప్పటికి నవ్వుతూ ఉంటాం, పేలవు కొన్ని ఆన్ పేపర్ అద్భుతంగా ఉంటాయి. పేలవు ఎట్లా ఉంది మీ డైరెక్టర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన ఎలా రాశాడు, మీకు చేసి చూపించాడా లేకపోతే మీరే చేశారా? కొంతమంది డైరెక్టర్ చేసి కూడా చూపిస్తారు కదా. అందరూ కలిసి డిస్కస్ చేసుకుని ఆన్ పేపర్ మేము డిస్కస్ చేసుకునేటప్పుడు చుట్టూ కొంతమంది చూస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు ఏంటంటే, వాళ్ళు నవ్విన తర్వాత ఓకే ఇక్కడ వర్కౌట్ అవుతుందంటే అక్కడ వర్కౌట్ అవుతుందని వెళ్ళి ఎక్కువ ఉన్నాయి. ఇంప్రూవైజేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈ కథ అంత అవసరం రాలేదండి, ఎందుకంటే సిచ్యువేషనల్ కామెడీ. పర్టికులర్లీ దీనికోసం మనం కామెడీ రాయలేమండి. వీళ్ళు చేసే చిన్న చిన్న యాక్టివిటీస్లోనే కామెడీ వస్తుంది. సడన్గా నడుస్తా ఒకడు వచ్చి ఇలా చూసిపోతాడు, ఎందుకు చూసిపోతాడు ఎవరికి వెళ్తాడు కానీ నవ్వుతారు మీరు. అలాంటి చాలా క్యారెక్టర్స్ చాలా ఫన్ ఉంటాయి. మీకు యోగిబాబు గారితో ఉందా కాంబినేషన్? ఉందండి, అందరికీ ఉంది. ఉందా? బట్ వాళ్ళకు కూడా కాంబినేషన్. ఆయన ఏంటి సార్ సినిమాలో? ఏదండి? యోగిబాబు ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ అండి. సార్ మీరు నిజంగా సినిమా చూస్తే కాదు. ఆయన లేకపోతే సినిమా లేదండి. ఇందులో ఏ క్యారెక్టర్ లేకపోతే సినిమా లేదండి. అవును, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్టోరీ. దట్స్ ట్రూ యాక్చువల్లీ. నిజంగా సౌదాం తీసిన సినిమా లేదు, చిలిపిని తీసిన సినిమా లేదు, మిలిటరీ తీసిన సినిమా లేదండి. అలాంటి కథ 19వ తారీఖు నన్ను వెళ్ళిపోమంటున్నాడు. ఖాళీ పెట్టుకుని అంటున్నాడు. ఖాళీ పెట్టు. సార్ ఇటువంటి స్టోరీస్ ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత ఎవడో ఆవేశంగా ఫేస్బుక్లో క్లైమాక్స్ ఇది అని రాసేసాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? సార్ అది వీఆర్ దిస్ ఈజ్ నాట్ ద కంటెంట్. మేము క్లైమాక్స్ మీద డిపెండ్ చేసే కంటెంట్ సార్. జర్నీ ఈజ్ ఇంపార్టెంట్, మాకు డెస్టినేషన్ కాదు సార్ జర్నీ. ఆల్సో సేఫ్ సైడ్ 2 క్లైమాక్సెస్ ఉన్నాయి. ఇది రాసేసి అది రిలీజ్ చేస్తాం. రెండు క్లైమాక్స్ షూట్ చేస్తాం. ఒకటి ఓపెన్ బోల్డ్ ఉంటుంది, ఒకటి ఒకవేళ release కన్జర్వేటివ్ టెంప్లెట్ తెలుగు. ఒకవేళ అది బయటకు వచ్చేస్తే నెక్స్ట్ డే మార్చి ఇది పెడతాం. సూపర్ సార్, నాకైతే మంచి ఫన్ రైడ్ లాగా ఉంది. సినిమా మీద నమ్మకం ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం కదా, సినిమా చూసిన తర్వాత ట్రైలర్ ట్రేజన్ చూసిన తర్వాత సినిమా మీద నమ్మకం అయితే కలిగింది. ఇదేదో చూడాలి కంపల్సరీ అన్నట్టుగా. సార్ ఆ ఫీలింగ్ వస్తే చాలు సార్, జనాలకు ఆ ఫీలింగ్ వస్తే చాలు సార్. సార్ వచ్చిన ప్రతి ఆడియన్స్ వీ విల్ మేక్ హిమ్ హ్యాపీ అండ్ సెండ్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ థియేటర్ సార్. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితే చాలు సార్, అంతకుమించి. సో ఫైనల్గా ఫరియా పాటతో క్లోజ్ చేద్దాం సార్. ఫరియా, ఏమైంది నీ పాట ఏంటి? తీసారా, షూట్ చేశారా? షూట్ ఇంకా చేయలేదు. అందుకే ఆలోచిస్తా ఉంది, మీరు ఇంటర్వ్యూ జరుగుతున్నా సరే ఇలా ఆలోచిస్తూ ఉంది ఏంటి ఎలా కంపోజ్ చేయాలి ఏంటి. ఇప్పుడు ఆవిడే కదా, టైం తక్కువ ఉంది. డైరెక్టర్, సాంగ్ రైటర్, మ్యూజిషియన్ కాదు, కొరియోగ్రాఫర్. మ్యూజిషియన్ కాదా? కృష్ణ సౌరభ్ నీ సాంగ్ కంపోజ్ చేసింది. కృష్ణ సౌరభే. అవునా? అయితే మూడు సార్లు లేదు. ఒకసారి కమాన్. నీకు తెలీదు కాబట్టి నీకు చెప్తా, నాతో పెట్టుకు చెప్పకు తెరా కంట. పాపిరెడ్డి పేరు అదే ఒక కదరా, హోనా హెసా హోతా దేఖో నహీ హో రా తో ఖతరా. అయిపోయినా You wanna party with the baddest? You know we hustle till we have it. You know we crazy and we savage. We gon' be rich and you know that we gon' keep it private. ఇలా ఉంటుంది సార్, స్పాట్ లో కూడా ఇలా ఉంటుంది. మామూలుగా ఎంజాయ్ చేయరు. నరేష్ ఏదో కామ్ కూర్చుంటాడు ఎప్పుడు. నరేష్ ఈ క్యాటిక్ సిచ్యువేషన్ మధ్యలో ఒక కామ్నెస్ కావాలండి, అది నరేష్. Balancing. బ్యాలెన్సింగ్ యాక్ట్, బ్యాలెన్సింగ్ యాక్ట్. కెమెరా ఆఫ్ చేసినాకి నీ మీద ఏదో కుట్ర ఉంది. కెమెరా ఉంది చేయలేదు సార్. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ సినిమాకి. ఎందుకంటే ట్రైలర్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఆడియన్స్ సినిమా థియేటర్లో చూడాలా లేకపోతే ఓటీటీలో చూడాలా అనేది డిసైడ్ చేసేది అవే. అక్కడ పాస్ అయిపోయారు మీరు. సో 19 థియేటర్కి అయితే ఈ జెన్జీ కిడ్స్ కాదు అందరూ వస్తారు. సో అందరూ రావాలి. ఇది గుర్రం బాపిరెడ్డి టీంతో చిట్ చాట్. చాలా ఫన్నీ రైడ్, చాలా బాగుంది. ఫస్ట్ ఇంట్రోలో చెప్పుకున్నట్టే వాళ్ళు మామూలుగా లేరు, మామూలుగా ఏమన్నా మాట్లాడిన ఎక్కేస్తారు. సినిమా కూడా అలాగే ఉంది. టీజర్ ట్రైలర్ మీరు చూడండి. టీజర్ ట్రైలర్ బాగుంటేనే వాళ్ళు థియేటర్కి వస్తున్నారు కాబట్టి నిజంగా మనం వెళ్ళాలి, డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూడాలంటే టీజర్ ట్రైలరే కాబట్టి అది చూడండి, నచ్చితే వెళ్ళండి, లేకపోతే లేదు. సో 19th అయితే మీరు థియేటర్లో కనిపిస్తారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.
డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.